లేని నిరుపేదలందరికీ గృహ వసతి కల్పించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఓ భారీ కార్యక్రమానికి తెరతీశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు నిర్మించారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో వెలిసిన వెలుగుబంద కాలనీ అయితే రాష్ట్రంలో అతిపెద్ద జగనన్న కాలనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రత్యేకమైన గ్రామంలా కనిపించే ఆ కాలనీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు. కేవలం వైఎస్ జగన్కు పేరొస్తుందనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామ పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భారీ జగనన్న కాలనీ నిర్మితమైంది. ఇక్కడ ఏకంగా 13,000 ఇళ్ల పట్టాలు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దీంతో పాటు ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టింది. దీంతో వేలాది ఇళ్ల నిర్మాణం మొదలు కాగా వాటిలో వందలాది పూర్తయ్యాయి. జగనన్న కాలనీలో మట్టి రోడ్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయం కూడా కల్పించారు. సబ్ స్టేషన్ నిర్మించి అవసరమైన విద్యుత్ లైన్లను పూర్తి చేశారు. దీంతో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అనేక మంది లబ్ధిదారులు కాలనీకి తరలివచ్చారు. కొద్దో గొప్ప పెట్టుబడులు పెట్టుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. తమ సొంతింటి కల నెరవేరిందనే ఆనందంతో ఇళ్లల్లోకి ప్రవేశించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారుల్లో ఆ ఆనందం ఆవిరైంది. గత 16 నెలలుగా కాలనీలో సౌకర్యాలు మెరుగుపరచకపోగా ఉన్న వాటిని కూడా తీసేసిన పరిస్థితి. దీంతో ఇక్కడి జగనన్న కాలనీ వాసులు కష్టాల కడల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వెలుగుబంద జగనన్న కాలనీలో నివాసం ఉండే వారందరూ రోజువారీ పనుల కోసం రాజమండ్రికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. సమీపంలోని దివాన్ చెరువు గ్రామం నుంచి 2-3 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెలుగుబంద జగనన్న కాలనీకి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు నిర్మాణం కూడా జరగలేదు. తాము విస్తృతంగా రోడ్లు నిర్మాణం జరిపామని చెబుతున్న ప్రజాప్రతినిధులకు తమ కాలనీ ఎందుకు కనపడలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జగనన్న కాలనీలో పరిస్థితి దారుణంగా ఉందని, కనీసం విద్యుత్ దీపాలు కూడా లేవని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంతో పాటు అవసరమైన విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ కూడా నిర్మించారు. ప్రస్తుతం ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను సైతం అధికారులు తరలించేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 80కి పైగా ట్రాన్స్ఫార్మర్లను పట్టుకు వెళ్లారని చెప్తున్నారు. దీనివల్ల లో వోల్టేజ్ సమస్యలు వస్తున్నాయంటున్నారు. జగనన్న కాలనీలో రోడ్లు, కాలువలతో పాటు కనీసం తాగునీటి వసతులు కూడా కల్పించడం లేదు కూటమి ప్రభుత్వం. పైప్ లైన్ సరిగా లేకపోవడంతో వారానికి ఒకసారి వచ్చే ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుందని కాలనీవాసులు చెప్తున్నారు. వర్షం వచ్చిందంటే నీళ్ల ట్యాంకర్లు కూడా తమ కాలనీలోకి రావని తెలిపారు. ఇక రాత్రైతే చాలు దొంగలు, బ్లేడ్ బ్యాచ్ బెడద విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెలుగుబంద జగనన్న కాలనీపై కూటమి ప్రభుత్వం సాధిస్తున్న కక్షపూరిత చర్యలు ఎలా ఉన్నాయనే దానిపై కాలనీవాసులు మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు నిర్మించారు. ఇవి కాలనీలు అనడం కన్నా గ్రామాలంటే చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో వెలుగుబంద దగ్గర ఉన్న కాలనీలో ఏకంగా 13,000 మందికి ఇక్కడ ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించారు. ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత గడిచిన 16 నెలలుగా ఈ కాలనీ ఏదైతే జగనన్న ఇచ్చిన ఇళ్లు మినహాయించి ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేయలేదు. ఇక్కడ రోడ్లు కానీ, అవస్థాపన సౌకర్యాలు కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, తాగునీరు కానీ ఏ రకమైన అవకాశం లేకుండా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీ వాసులంతాను. కనీసం ఇన్ని వేల కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. వీళ్ళందరికీ అవసరం కనీస సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఏమాత్రం అనుకోవటం లేదు. దాంతో యథాతథంగా ఉన్న ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. జగనన్న అయితే ఇల్లు ఇచ్చాడు. అయితే నూతన ప్రభుత్వం మాత్రం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో తమకు ఏ రకమైన సదుపాయం కల్పించలేదు. ఆఖరికి తాగునీళ్ళు కూడా లేవని ప్రతిరోజు వచ్చే ట్యాంకర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని ఇక్కడ మహిళలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ మరో ప్రధానమైన సమస్య ఏంటంటే విద్యుత్ సదుపాయం ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? మీరు ఇక్కడ ఇల్లు జగన్ ఇచ్చిన తర్వాత అసలు ప్రభుత్వం సదుపాయాలు కల్పించింది ఏం జరుగుతుంది? నమస్తే అండి. మా తల్లిదండ్రులు మాకు ఆస్తి ఇవ్వకపోయినా జగన్ అయితే మాకు స్థలం ఇచ్చాడండి. చాలా సంతోషం. అప్పులు చేసుకొని కట్టుకొని వచ్చి మేము అప్పుడు 5వ సంవత్సరం అండి. కానీ చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మామూలుగా పడతలేదండి. కరెంటు సమస్యే, వాటరు సమస్యే, మెయిన్ మాకు రోడ్లు వేయమని కాదండి, రోడ్ల మధ్యన నీళ్ళు ఆగిపోతున్నాయండి. పాములు, తేళ్ళు, విసర్పాలతో చాలా బాధపడుతున్నామండి.
చిన్నపిల్లలతో వచ్చేసామండి. ఈ చేసిన ఇల్లులు కట్టుకోవడానికి చేసిన అప్పులు కట్టుకోలేక, అద్దులు కట్టుకోలేక ఇక్కడికి వచ్చేసామండి. వృద్ధులు, వికలాంగులు, వయసు మళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారండి. అద్దెలు కట్టలేని పరిస్థితి. వచ్చేసిన తర్వాత మా కష్టాలు ఎలాగున్నాయంటే వినడానికి కూడా మేము చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు అన్నట్టు అయిపోయిందండి మా పరిస్థితి. ఈరోజు నిజంగా మరి అధికారులు, రాజకీయ నాయకులు కూడా మా కోసం వచ్చి నిలబడి మాతో మాట్లాడినందుకు, మాకు అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ట్రాన్స్ఫర్లు పట్టుకెళ్ళిపోయారండి. కాలనీకి సౌకర్యం ఎలాగా లేదు, వచ్చినవి కూడా వెనక్కి పట్టుకెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇన్నాళ్ళ ఆ కరెంట్ అన్నా ఉంది కాబట్టి ఆ రాత్రుల్లో ఆ పాములు అవన్నీ తడుముకుంటూ లోపలికి మా ఇళ్ళ దగ్గరికి వెళ్ళడానికి దారి ఉన్నది. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్లు పట్టుకెళ్ళిపోవడం వల్ల స్ట్రీట్ లైట్లు లేవండి, వాటర్ లేదు, వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ట్యాంకులు ఉన్నాయి కానీ ఫలితం లేదండి, వాటర్ రాదండి. ఇక్కడ పెద్ద ఎత్తున కుటుంబాలు ఉన్నాయని గతంలోనే ఈ కాలనీ ఏర్పాటు చేసిన సమయంలోనే ఇక్కడ తాగునీటి సదుపాయం కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి ప్రాంతానికి ఖచ్చితంగా విద్యుత్ సదుపాయం ఉండాలనే ఉద్దేశంతో ట్రాన్స్ఫార్మర్ కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని కూడా అధికారులు తరలించేస్తున్నారు. ఇక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు. వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉందమ్మా పరిస్థితి? అయితే బాగాలేదండి. నా పేరు స్వర్ణలత అండి. మధ్యలో ఏ రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రతిదీ ఇబ్బందేనండి. అంటే వీక్లీ వన్స్ ఒకసారి వాటర్ ట్యాంక్ వస్తుందండి, దానికోసం వెయిట్ చేయాలి. వర్షం వచ్చిందంటే అది కూడా రాదండి, ఎందుకంటే వాళ్ళకి భయం, ట్యాంక్ ఎక్కడ దిగిపోతుందో తెలియదు. అది నిజమే. తర్వాత ఏంటంటే వర్షం వస్తే ఒకలా ఉండదండి, పాములతో ఇబ్బంది, అన్ని రకాల ఇబ్బందులే. కరెంటు కూడా ఇబ్బందేనండి. రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి వెళ్ళి పని చేసుకునే వాళ్ళేనండి. అంటే హస్బెండ్స్ వాళ్ళు 9కి వెళ్ళి 6 కల్లా వచ్చేయాలి, లేదంటే సైట్ బయట భయం అండి. బ్లేడ్ బ్యాచ్లు విపరీతంగా. దివాన్ చెరువు దాకా, కాలనీ నుంచి దివాన్ చెరువు వరకు ఒక స్ట్రీట్ లైట్ లేదండి. విచిత్రం ఏంటంటే కాలనీలో కాపురాలు ఉన్న దగ్గరే లైట్లు ఉండవండి. కాపురాలు ఉన్న దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఉండవు, లైట్లు ఉండవు. ఇంటింటికి మంచినీళ్ళు సదుపాయమని కుళాయిలు వేసారండి. లేదండి, 5 సంవత్సరాలు అయిందండి నేను ఇల్లు కట్టి. గత ప్రభుత్వంలోనే మంజూరైన ఇల్లు phase 1 అండి మాది. అప్పటి నుంచి ఇప్పటికి ఏం మారలేదండి. ఒకటే రేపు మారుతుంది, వెయిట్ చేయడమే సరిపోతుంది. తర్వాత రీసెంట్గా ఒక 2-3 మంత్స్ నుంచి ఏం జరుగుతుందంటే అండి, వరుసగా ట్రాన్స్ఫార్మర్లు అన్నీ 83 దాకా తీసుకెళ్ళిపోయారండి. ఇప్పుడు మాకు ఏఈ గారు చెప్పారు, కలెక్టర్ గారు ఆర్డర్ అన్నారండి. మేము కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు వెళ్ళామండి, స్థానిక ఎమ్మెల్యే గారి ఆఫీస్కి 2 సార్లు వెళ్ళామండి. ఏ రకమైన స్పందన లేదండి. తర్వాత ఏంటంటే మా కాలనీకి ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు అన్ని శాంక్షన్ అయితేనే కదండి మాకు వేసారు. మళ్ళీ తీసే రైట్ ఎవరికి ఉందండి? కొంత డిపాజిట్ చేస్తేనే కదా గవర్నమెంట్లో మాకు ఇచ్చింది. మళ్ళీ తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఎవరు డిపాజిట్ చేస్తారో, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు ఎవరు వేస్తారు? ఆల్రెడీ జగన్ గారి కాలనీకి ఇన్ని శాంక్షన్ అయిందన్న లిస్ట్ ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం మరి మళ్ళీ ఎలా వేస్తారండి? నువ్వు తీయమన్నావని నేను తీయమన్నావని నువ్వు, వాళ్ళకి ఏఈ గారు, కలెక్టర్ గారు అని అంటున్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏం తెలియదు అంటున్నారు. ఇదంతా పెద్ద గ్యాంబ్లింగ్ అయితే జరుగుతుందండి. ఇంకొక మెయిన్ థింగ్ సార్, ఇది మాత్రం మీకు మెన్షన్ చేయాలి. నేను వీధికి ఒకళ్ళు ఉన్నామండి. ప్రజెంట్ 150 కుటుంబాలు ఉన్నాయి, 120కి వచ్చేసాం. ఏదో బోర్ కొట్టి పక్కింటికి వెళ్తే ఈలోగా ఎవడొచ్చి గేటు దూకుతాడో తెలియదండి. కనీసం సగం తిన్న బియ్యం ప్యాకెట్ పట్టుకెళ్ళిపోతారు, గ్యాస్ బండ పట్టుకెళ్ళిపోతారు. ఎక్కడున్నామండి మేము? ఇంకొక మాట అండి, ఒక స్టూడెంట్ చదువు కోసం ఒక ఊరికే ట్రైన్ వేసిన దేశం మంది అయితే 120 మంది ఉన్న కుటుంబాలు లెక్కలేదండి. ఈ రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోరండి మమ్మల్ని. ఇక్కడ మహిళ ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుంది, ఈ కాలనీల పరిస్థితి ఏ రకంగా ఉందో స్పష్టంగా చెప్పారు. వాటర్ రావట్లేదండి, 10 డేస్ నుంచి నీళ్ళు లేవండి. మంచినీళ్ళు తాగడానికి కూడా నీళ్లు ఇవ్వట్లేదు మాకు అసలు. మేము ఎవరికి ఫోన్ చేసి అడుగుదామన్నా మాది కాదమ్మా ఇది అని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. మరి ఇంకెవరిని అడగాలండి? దివాన్ చెరువు వెళ్తేనేమో లాలా చెరువు వెళ్ళండి, రాజమండ్రి వెళ్ళండి, మీరు అక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళాలంటున్నారండి. అక్కడికి వెళ్తేనేమో మీరేమో మా దగ్గర లేరండి, మీరు ఎలుగుబందలో ఉన్నారు, అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. అక్కడికి వెళ్తే మీ ఐడెంటిటీ ఇది కాదు కదమ్మా, మీరు ఎందుకు వస్తున్నారు మా ఇంటికి అని వాళ్ళు అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలండి? ఎవరిని అడగాలి? ఈ వాటర్ గురించి కానీ ప్రతి ఒక్కరికి అదే సమస్య అండి. ఎవరు చెప్పినా ఇదే సమస్య. కాకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు. ఐడెంటిటీ ఆవిడ అన్నట్టు మేము మార్చుకుంటే మాకేంటని తర్వాత మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ దేనికి వచ్చాం మేము? జగన్ అయితే ఇల్లు ఇచ్చారు, ఇక్కడ ఇంత ఇబ్బందులు ఇల్లు కట్టించుకున్నాము చాలా. ఇక్కడే దాదాపు 300 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. రక్షణ లేదు, మాకు లేదు, ఇక్కడ కట్టే కాంట్రాక్టర్లకు కూడా లేదు. వాళ్ళే ఏంటి అంటే వాళ్ళకు కూడా సామానం పోతుంది, మా లక్షల్లో పోతున్నాయి, మేమేం చేయమంటారు? వాళ్ళు ఆవేదనే కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు సొంత అలాగే అందరం ఒకటే ఇక్కడ.
ఇప్పుడు ప్రభుత్వం ఇంత జరుగుతున్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు చాలా సమస్యలు చెప్తున్నారు. అసలు ఏదో అతి కష్టం మీద ఇక్కడ వచ్చి గతంలో ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. ప్రభుత్వం ఇప్పుడు అది కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక్క పనైనా చేయాలి, కానీ రక్షణ కూడా లేదంటున్నారు. బయటకు వస్తే భయపడే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంటే అసలు ఎలా నివసించగలుగుతున్నారు? ఎందుకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు? అసలు 16 నెలల నుంచి వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. ప్రతి కలెక్టర్ ఆఫీస్కి కానివ్వండి, ఇక స్థానిక ఎమ్మెల్యే దగ్గర కూడా వీళ్ళ 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. మరి కనీసం వాళ్ళు కూడా స్పందించకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? అసలు చాలా దారుణంగా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. నిన్న చూస్తే మేము కూడా వెళ్ళాం పిల్లలతోటి. అక్కడ తుప్పల్లో కూర్చుని ఉంటే కరెంట్ లేదు. కరెంటు కోసం అడిగితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా దారుణంగా, మీకు కరెంట్ ఇవ్వడమే ఇదే ఎక్కువ మీకు ఇవ్వడం, ఇంకా కరెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం మేము, ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా అవసరమైతే మా ఏడీ గారు తీసుకురమ్మంటే మొత్తం పట్టుకెళ్ళిపోతామని చెప్పేసి ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలా చాలా దారుణంగా కొట్టినట్టు సమాధానం చెప్తే వీళ్ళందరూ కూడా రోడ్డు మీద కూర్చోవడం జరుగుతుంది. కనీసం వీళ్ళకి నిత్యావసర వస్తువులు, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ కనీసం ఏది కూడా లేదు. ఈ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. పేదలందరూ కూడా ఇల్లు కట్టించాలనే సంకల్పంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే వీళ్ళందరికీ ఈ ఇంటికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు అని గొప్పగా చెప్పుకుంటారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ అద్దెంట్లోకి వెళ్ళిపోవాలి, వీళ్ళందరూ కూడా ఇల్లు ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి మా యొక్క విన్నపం అని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఇక్కడ నిన్న ఒక ట్రాన్స్ఫార్మర్ పట్టుకెళ్ళిపోతున్నారని మాకు కబురు వస్తే లోకల్లో వీళ్ళ లేడీస్ అందరి చేత మేము అక్కడ కోరుకుంటూ ఉంటే ఒకటి వచ్చామండి. వచ్చి వీళ్ళందరూ గ్రామస్తులు, పెద్దలు, మేము అందరి సహకారంతో తీసిన ఒక ట్రాన్స్ఫార్మర్ టాటర్ ఎక్కిసి కట్టుకెళ్ళిపోతుంటే దాని మీద పెట్టించగలిగాం. ఇవాళ వీళ్ళు ఇంత దుస్థితిలో ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ కలెక్టర్ గారి దగ్గరికి 2 సార్లు వెళ్ళామని చెప్తున్నారండి. వీళ్ళు పెద్ద పని ఏం కాదండి, కనీసం వీళ్ళకి కచ్చా డ్రైన్స్ అన్నది ఇస్తే ఈ వాటర్ అది ఫ్లో అవ్వడానికి ఉంటుందండి. కచ్చా డ్రైన్ ఉందండి, ఎన్ఆర్జీఎస్లో పెట్టుకుని చేయొచ్చండి. మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ స్కీము ఇలాంటి దానికి 16,000 14,000 ఇల్లు ఇచ్చి ఇక్కడ చేయాలంటే పెద్ద పని ఏం కాదండి, ఇది చెయ్యొచ్చండి. ఇది జగన్ గారికి పేరు వస్తుంది అనే తపనతో వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళేమో నాకు చెప్తుంది ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ పేరు జగనన్న కాలనీ పేరు కింద గుర్తింపు పొందింది. దీన్నే ఈ పేరు పూర్తిగా పోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోతారు, తద్వారా ఈ ప్రాంతం అంతా ఖాళీ అయిపోద్ది అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఖాళీ అయిపోయింది. గతంలో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉండేది, చూస్తున్నాము ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ పట్టుకుపోయారు. ఇప్పటిదాకా 84 ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఈ కాలనీకి ఇచ్చారో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రభుత్వమే అధికారులు పూర్తిగా వెనక్కి తీసుకెళ్ళిపోతానని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ వీధి లైట్లు లేవు, కాలువలు లేవు, రోడ్లు లేవు, తాగునీరు లేదు, మరోవైపు దొంగల భయం, ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నా సరే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ కనీసం తమను గుర్తించకపోవడం, తమను పట్టించుకోకపోవడం, కేవలం తమ ఓట్ల కోసం మాత్రం ఎదురు చూడడం చాలా దారుణం అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందో ఖచ్చితంగా వాటన్నింటినీ ఏర్పాటు చేయాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వెలుగుబంద జగనన్న కాలనీ నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. కేవలం వైఎస్ జగన్ కు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే వెలుగుబంద జగనన్న కాలనీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ 13,000 ఇళ్లలో పూర్తి స్థాయిలో లబ్ధిదారులు లేరన్న నెపంతో విద్యుత్ శాఖ అధికారులు పురమాయించి ట్రాన్స్ఫార్మర్లను తరలించేస్తున్నారు. ఇప్పటికే 80కి పైగా పట్టుకు వెళ్లారు. తాము అడ్డుకోవడంతో కొన్నింటిని వదిలేసి వెళ్లారని కాలనీవాసులు చెప్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణి విడనాలని జగనన్న కాలనీలో తాగునీరు సరఫరాతో పాటు రోడ్లు, కాలువలు వంటి సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. అందరికీ నమస్కారం, నేను మీ ఐశ్వర్య రాజేష్. హలో అందరికీ నమస్కారం, నేను మీ రుతకన. మన శుభప్రదం గ్రాండ్ షాపింగ్ మాల్ ఆఫ్ మెగా ఫ్యామిలీ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ October 17th. కుండకాల్లో నేను వస్తున్నాను.